సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో పడింది. ఎంత భారీ బడ్జెట్ తో సినిమా తీసినా నిర్మాతలకు 4 కాసులు కూడా మిగలడం లేదు. దీంతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు భయపడుతున్నారు. టాలీవుడ్ దేశంలో అత్యధిక సినిమాలు తీసేది ఇక్కడే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ పుట్టెడు నష్టాల్లో ఉంది. గత 6 నెలల్లో విడుదలైన 54 సినిమాల్లో 6 నుంచి 8 సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫట్మన్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు 200 కోట్ల రూపాయల దాకా నష్టపోయినట్టు అంచనా. భారీ బడ్జెట్ సినిమాలతో పోలిస్తే లో బడ్జెట్ సినిమాలే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లకి 4 డబ్బులు మిగులుస్తున్నాయి. గత 6 నెలల్లో విడుదలైన అలా మొదలైంది, ఆహనా పెళ్లంట, సీమ టపాకాయ, ప్రేమ కావాలి, మిస్టర్ పర్ఫెక్ట్, 100% లవ్ లాంటి లో బడ్జెట్ సినిమాలే ప్రేక్షకుల్ని కొద్దో గొప్పో థియేటర్లకి రప్పించాయి. ఈ సినిమాలన్నీ 5 కోట్ల రూపాయలకి కొద్దిగా అటో ఇటో బడ్జెట్ తో తీసినవే. మహేష్ బాబు నటించిన కలేజా, పవన్ కళ్యాణ్ నటించిన పులి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ ఢమాల్ మన్నాయి. ఈ సినిమాలన్నీ 30 కోట్ల రూపాయలకు మించిన బడ్జెట్ తో రూపొందించినవే. గత వారం విడుదలైన బద్రీనాథ్ సినిమా బాగుందని నిర్మాతలు చెప్తున్నా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. వారం తిరక్క ముందే కొన్ని థియేటర్ల నుంచి బాక్సాఫీసులు తిరిగొచ్చినట్టు సమాచారం. హిమాలయాల బ్యాక్ గ్రౌండ్ తో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా తనకి మంచి హిట్ అవుతుందని హీరో బన్నీ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆ ఆశలు కాస్త అడియాసలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ అయిన శక్తి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారి ఆశలు కూడా నిరాశలయ్యాయి. రక్షకుడు వచ్చేశాడు. పవన్ కళ్యాణ్ తీన్మార్, రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలు కూడా ప్రేక్షకులకి నిరాశ మిగిలిచ్చాయి. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. తీన్మార్ ఖాన్ టైటిల్ పై విడుదలకి ముందే విమర్శలు, గొడవలు చెలరేగాయి. దాంతో సినిమా పేరుని తీన్మార్ గా మార్చారు. అయినా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫట్మంది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఇలా వరుస పెట్టి ఫ్లాప్ అవడం తెలుగు సినిమా పరిశ్రమని బెంబేలెత్తిస్తోంది. భూత సుందరి ఏనక ఆకలే అది తాడదీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి. దీంతో ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలా అనే విషయం చర్చించేందుకు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నెల 29న భేటీ అవుతోంది. భారీ బడ్జెట్ సినిమాల ఖర్చు తగ్గించడం ఎలా అనే అంశం కూడా ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చకొస్తుందని అంచనా. భారీ నష్టాలతో నిర్మాతలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. కొత్త సినిమాల సంగతి దేవుడెరుగు, ఉన్న 4 రాళ్లు కాపాడుకుంటే చాలనే ధోరణిలో ఉన్నారు. దీంతో టాలీవుడ్ లో కొత్త సినిమాల నిర్మాణం, ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం బాగా తగ్గింది. సినిమాలకి ఫైనాన్స్ చేసేందుకు ఫైనాన్షియర్లు కూడా వెనకాడుతున్నారు. దీంతో కొంతమంది టాలీవుడ్ దర్శకులు కొత్త సినిమాలపై నిర్మాతల్ని ఒప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సొంత ఖర్చులతో ప్రోమోలు తయారు చేసి మరీ నిర్మాతల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సరైన ప్రణాళిక లేకపోవడం, హీరో హీరోయిన్లకి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్లు, అవసరం ఉన్నా లేకపోయినా భారీగా ఖర్చు చేయడం, పైరసీ తెలుగు సినిమా ఉసురు తీస్తున్నాయి. ఈ లోపాల్ని సరిదిద్దుకుంటే తప్ప మళ్లీ గాడిలో పడలేమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks
and desserts, please visit ruchulu.com.